నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఇకపై తెలంగాణలోని సబార్డినేట్ కోర్టులలో అంటే డిస్ట్రిక్ట్ కోర్టులలోను, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులలోను, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులలోను, చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులలోను కంప్లైంట్స్ కానీ, పిటిషన్స్ కానీ, కౌంటర్స్ కానీ, రిటర్న్ స్టేట్మెంట్స్ కానీ, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్లు కానీ ఆన్లైన్ ద్వారా ఫైల్ చేసే పద్ధతిని తెలంగాణ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ రూల్స్ను శుక్రవారం మార్చి 2023 నాడు విడుదల చేయడం జరిగింది. తెలంగాణ గజెట్లో నోటిఫికేషను మార్చి 10, 2023 నాడు విడుదల చేశారు. ఇకపై జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్, ట్రయల్ కానీ, ఎంక్వైరీ లేదా ప్రొసీడింగ్స్ భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 ప్రకారము నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ నెంబర్ 9/SO/2025, నోటిఫికేషన్ 9/SO/25, ROC నెంబర్ 861/SO/2025. జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ డిలే కాకుండా ఉండడానికి అడ్వకేట్లని, విట్నెస్లని, అక్యూజ్డ్ని ఫిజికల్గా కోర్టుకు రాలేని పక్షంలో వీడియో లేదా ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా ట్రయల్, ఎంక్వైరీ ఇట్లా ప్రొసీడింగ్స్ అవుతాయి. BNS 2023 ప్రకారము ఆడియో లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతాయని నోటిఫికేషను విడుదల చేసింది గజెట్ నుంచి. అంటే దీని అర్థం కోర్టు ప్రొసీడింగ్స్ డిలే కాకుండా ఉండడానికి ఈ విధంగా ఆడియో, వీడియో కోర్టు ప్రొసీడింగ్స్ అయ్యే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టుగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లా అడ్వకేట్లు కానీ, పార్టీలు కానీ రాలేని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కోర్టు ప్రొసీడింగ్స్ అని ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి తెలుస్తోంది.